ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100కి 100%, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి, 100కి 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదము, శ్రవణము, ధనిష్ట 1-2 పాదాలు. ఈ యొక్క నక్షత్రాలు, ఈ రాశుల్ని వీటిని కనుక చూసుకున్నట్లయితే ఈ లగ్నము, ఈ రాశి, ఈ యొక్క ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూసుకోవాలంటే ముఖ్యంగా మకర లగ్నం వారికి ఒక గొప్ప విషయం ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మకరం పట్టు అంటూ ఉంటారు. అంటే ఆ పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. నేను సాధిస్తాను అనేటువంటిది. సమ్టైమ్స్ కొన్ని జాతకాల్లో శని కనుక స్పాయిల్ అయ్యాడు అంటే, శని పాపగ్రహాల్లో పడ్డాడు, అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి డిజైర్స్ నెరవేరేటువంటి యోగం కలగాలన్నా, డిజైర్ బాగా నెరవేరాలన్నా ముఖ్యంగా గణపతి కుమారస్వామి చేసుకుంటే బాగుంటుంది. రైట్, ఇక మనం ఈ WGM అనేటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఫార్ములా పరంగా ఎక్స్ట్రా ఇన్కమ్స్ రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ గురుగ్రహ సంబంధించినటువంటిది మరియు చంద్రగ్రహము. ఇక్కడ మకర లగ్నానికి ఏంటంటే ముఖ్యంగా చంద్రబలం ఎక్కువగా ఉండాలి. ఈ చంద్రబలం మీకు ఎంత పెరుగుతూ ఉంటే మీరంత త్వరగా మీ యొక్క లైఫ్లో మీ డిజైర్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో పెరుగుతుంది. అంటే బిజినెస్ మూలంగా వచ్చేటువంటిది, లేదా సర్వీసెస్ రూపంలో వచ్చేటువంటిది, ఏదైనా ఎనీథింగ్ బిజినెస్ అంటే ఒకరి దగ్గర పని చేయకుండా మీ అంతటి మీరుగా. అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇది షేర్ మార్కెట్కి మాత్రం వాడకండి దయచేసి. ఎందుకంటే ఇది పర్టికులర్గా షేర్ మార్కెట్ అనేటువంటిది 2వ స్థానము, 5వ స్థానము, 8వ స్థానము, లాభస్థానము అంటే ధనస్థానము, ఆలోచన స్థానము అంటే లక్ స్థానం కావచ్చు, అదేవిధంగా లాభస్థానము, ఆకస్మికంగా వచ్చే స్థానాలు యాక్టివ్గా ఉండేటువంటి వారికి, ఆ యాక్టివ్నెస్ కూడా నిత్యమంగా రాజయోగాల ద్వారా వచ్చేటువంటి వారికి మాత్రమే షేర్ మార్కెట్ పనికి వస్తుంది, మీకు కాదు. రైట్, మీ జాతకంలో ఉంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా గురువు చంద్రగ్రహాలు, గురుచంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి.
ఎలా చేయాలి ఏమిటి అంటే, నవగ్రహాలు చక్కగా గురుచంద్ర గ్రహాలు ఏంటో మనకు తెలుస్తాయి, ఇక్కడ రాసి ఉంటుంది. వాటి దగ్గరికి వెళ్ళి చక్కగా కడిగి వాటికి పసుపు కుంకుమ గంధము అలంకరణ చేసి ఒక చిన్న ఆకు తమలపాకు కావచ్చు, నార్మల్గా ఏదైనా ఆకును అక్కడ వేసి దాని మీద దీపం పెట్టి మీకు తోచినటువంటి నైవేద్యం ఏదైనా సరే, మిశ్రీ కావచ్చు, బెల్లం ముక్క కావచ్చు, ఏదైనా ఒక ఫలాన్ని నైవేద్యంగా పెట్టి 9 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో స్వామివారిది కానీ అమ్మవారిది కానీ ఉంటుంది. అందులో ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన ఆర్ అమ్మవారి ఈ రెండూ కనుక ఉన్నట్లయితే, లేదా సాయిబాబా టెంపుల్లో ఉన్నా సరే పర్వాలేదు, ఉన్నట్లయితే చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు మనస్ఫూర్తిగా నెమ్మదిగా చేయండి. చాలామంది ఏం చేస్తారంటే హడావిడి చేస్తుంటారు. హడావిడిగా చేయడం వల్ల మీకు ఎటువంటి ఫలితం రాదు, కనెక్ట్ అవ్వలేకపోతుంటారు. భగవంతుడితో కనెక్ట్ అయ్యేటువంటిది ప్రశాంత చిత్తంతో ఉన్నప్పుడు మాత్రమే మీరు కనెక్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో ప్రశాంత చిత్తంగా అడుగు వేయండి, అక్కడ కూర్చోండి. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఏదైతే సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు ఏదైతే తపన పడుతున్నారో, మీకు ఉన్నటువంటి ఇన్కమ్ సరిపోక ఇబ్బంది పడుతున్నటువంటిది కావాలనుకుంటున్నారు, ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటున్నారో దానికోసం మీరు ఆలోచించినట్లయితే మీకు డిజైర్ నెరవేరుతుంది. ఆ ఆలోచన సంబంధంగా మీకు ముందుకు కదులుతుంది. అలా కాదండి, మేము బయట దేశాల్లో ఉన్నాము, ఇక్కడ ఎలా చేయాలి, ఇక్కడ ఉండవు నవగ్రహ టెంపుల్స్ ఉండవు, ఉన్నా కూడా అక్కడ దీపం వెలిగించనివ్వరు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇంట్లోనే చక్కగా మీరు నవగ్రహాల్లో ఈ చంద్ర గురుగ్రహాలని మీరు ఇంట్లోనే ఆ పసుపు ముద్దతో తయారు చేసుకొని ఒక తమలపాకు మీద కానీ ఏదైనా ఒక లీఫ్ మీద పసుపు ముద్దతో తయారు చేసినటువంటి ఆ యొక్క ముద్దని చక్కగా అదే గురుగ్రహంగా అదే చంద్రగ్రహంగా 2 ముద్దలు తయారు చేసి భావించి ఇంట్లో మనం ఏదైతే గుడిలో చేస్తామో ప్రక్రియ ఇంట్లో చేసుకోవచ్చు. తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ చేయాలి. మీ ఇంటి మొత్తానికి తూర్పు లేదా ఈశాన్య భాగంలో ఉదయం ఆర్ సాయంత్రం చేసుకోవచ్చు, కానీ ఉదయం చేస్తే ఇంకా మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది చేసిన తర్వాత చాలామందికి సందేహం ఏంటంటే ఆ పసుపు ముద్దను ఏం చేయాలి, అది చక్కగా తీసి మొక్కల్లో వేయచ్చు, లేదా స్త్రీలైతే ఒంటికి చక్కగా స్నానం చేసేటప్పుడు రాసుకుంటారు కూడా, అలా కూడా చేయొచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. అమ్మ విగ్రహాలు కదనే మనం ఎలా చేస్తాం అనుకోవడానికి ఏమీ లేదు. సో ఇవి చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంట్లో ముఖ్యంగా మీరు నిత్యము కూడా అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రాలు లేదా దత్తాత్రేయుని యొక్క స్తోత్రము ఇవి ఎక్కువగా చేయండి. లేదా కూర్చొని చక్కగా ఈ షట్చక్రాలు ఉంటాయి మనకి, ఈ షట్చక్రాలు యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు కూడా యాక్టివేట్ అంటే దాని గురించి ఏదో పెద్ద ఎక్కువ సాధన అక్కర్లే. శ్వాసని తీసుకుంటూ ఈ శ్వాసని ఈ భాగంలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఈ భాగాన్ని అబ్జర్వ్ చేస్తూ శ్వాసను తీసుకోండి. అప్పుడు మీ దృష్టి అంతా ఇక్కడ ఉండి మీ శ్వాసను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో మనకి షట్చక్రాలు యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు కూడా అవి యాక్టివ్గా ఉంటే మనం యాక్టివ్గా ఉంటాము, మనం చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు చేస్తూ దత్తుని యొక్క స్తోత్రము లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ చేయండి. రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రాలు చేయండి, లేకపోతే వింటూ చేయండి మీరు చదవని పక్షంలో. ఇలా చేస్తూ ఇంట్లో గృహంలో కూడా ఉత్తర భాగాన్ని, పడమర భాగాన్ని, ఆగ్నేయ భాగాన్ని దోషమేమీ లేకుండా చూసుకోండి. పెరగడం తరగడం జరుగుతూ ఉంటాయి, అవేం లేకుండా చూసుకోండి. ఉత్తర భాగంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఉత్తరం మధ్యలో చిన్న లాకర్ అవుట్ పెట్టండి. పడమర భాగంలో కూడా బాత్రూమ్స్, టాయిలెట్స్ లేకుండా చూసుకోండి. ఆగ్నేయంలో పడమరలో టాయిలెట్స్ ఉన్నా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. సో ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి, లేదా గ్రీన్ కలర్ వేయండి కిచెన్లో. ఆటోమేటిక్గా మీకు ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను, అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి, హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, ఇది చెప్పాడు ఫలిస్తుంది, కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి
10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు 1000 రూపాయలు 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయం, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీరు చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది మీకు. స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను, సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి, లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడ రుణ రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకొక 1/2 అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి, రోజు 1/2 అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను ఈ సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ, ఓం కుమారస్వామి నమః, లేదా ఓం కార్తికేయ స్వామి నమః అని ఒక 1/2 అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే, వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావము యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.